ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జనవరి 21 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. వ్యాఖ్యానాంశం: మన విమోచకుడు సజీవుడు. వ్యాఖ్యానాంశం: మన విమోచకుడు సజీవుడు. వ్యాఖ్యానం: యోబు ఉద్రేకమునకు అతని ముగ్గురు స్నేహితులు పలికే నిర్లక్ష్యపు మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అతని శ్రమలలో వారు అతనికి ఎట్టి సహాయము చేయలేదు. అయితే యోబు కదిలింపబడనేరని పునాది కలిగి ఉన్నాడని వాస్తవమును మనము అతి త్వరలో తెలుసుకొనబోచున్నాం. అదేమనగా అతడు సజీవుడైన విమోచకుని యందు విశ్వాసముంచి ఉన్నాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 వచనాలు ఈ విషయమును గురించి తెలియజేస్తున్నాయి. పితరులైన ఇతరుల వలె యోబు కూడా పునరుత్థానమును గూర్చిన దైవిక ప్రత్యక్షత పొంది ఉన్నాడు గనక శరీరముతో నేను దేవుని చూచెదను అని ప్రకటించగలిగాడు. ఈ సందర్భంలో కీర్తన గ్రంథం 17వ కీర్తన 15వ వచనం చదవండి. నూతన నిబంధన యొక్క సంపూర్ణమైన వెలుగులో భవిష్యత్తును చూస్తున్న మనకు ఈ సత్యము వారికంటే మరింత స్పష్టంగా తెలియపరచబడింది కదా. అయినను ఎంతోమంది దేవుని బిడ్డలు రక్షకుడు ఆ శిలువలో తమ పాపముల కొరకు మరణించిన సంగతి దాటి అవతలకి వెళ్ళరు. అది ఎంతో అమూల్యమైన సత్యమే. అయితే మన రక్షకుడు ఇప్పుడు సజీవుడను వాస్తవమో మనం ఎరిగి ఉన్నామా? ఈ సందర్భంలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో రాయబడినట్లు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. యోబు నోట పరిశుద్ధాత్ముడు పలికించిన అద్భుతమైన ఈ మాటలకు జోఫరు తన సొంత జ్ఞానమును ఆధారం చేసుకొని యోబు గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో జవాబిస్తున్నాడు. ఎలీఫజు బిల్దదుల అంశములని ఇతడు కూడా తీసుకొని దుష్టుల కొరకు ఎట్టి అంతము కలగబోచున్నదో వివరిస్తూ విషాదములోనున్న తన మిత్రునిపై ఏమాత్రమూ దయలేకుండా దాడి చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.